తెలియచేయగలరు. నమస్కారం అండి సీతాశర్మ గారు. ముందుగా మీ యొక్క పర్యటనలు తెలియచేస్తారా? తప్పకుండా. అయితే ఏంటంటే పర్యటనలు అనేది ఈ నెలలో లేవు, కానీ ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్ నుంచి తప్పకుండా ఉంటాయి. తిరుపతి, నెల్లూరు, అలా కొంతమంది చాలా ఊర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. అలాగే మనకి ఇటువైపు నుంచి మన ఖమ్మం నుంచి కావచ్చు, వరంగల్, కరీంనగర్ నుంచి కూడా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. తప్పకుండా ఎప్పుడు అనేది మాత్రం ఈ మంత్ ఎండింగ్ లో డెఫినెట్ గా తెలియచేయటం అనేది ఉంటుంది. ఫిబ్రవరి నెలలో పర్యటనలు అనేవి ఉంటాయి, ఈ నెలలో మాత్రం లేవు. కానీ అంటే యాక్చువల్లీ ఈ మంత్ ఎండింగ్ లో తిరుపతి వెళ్ళాలని అనుకున్నాం, కానీ కుదరట్లేదు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో తప్పకుండా అక్కడికి తిరుపతి రావటం అనేది జరుగుతుంది. ఇంకా ఏ ఏ ప్రాంతాలు అనేవి కూడా ఈ మంత్ లోనే డెఫినెట్ గా నెక్స్ట్ వీక్ తెలియచేయటం అనేది ఉంటుంది. అలాగే సీతాశర్మ గారు, మీరు ఎప్పుడు శ్రీచక్రం గురించి చెప్తూ ఉంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కూడా శ్రీచక్రం. మరి దాని గురించి మళ్ళీ తెలియచేస్తారా? తప్పకుండా. శ్రీచక్రం గురించి అంటే అసలు దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు కూడా అంత అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది కూడా పొందగలుగుతున్నారు అమ్మవారి దేవల్ల. అదేంటంటే చాలా చిన్నగా ఉంటుంది శ్రీచక్రం అనేది, మనం ఇస్తున్నటువంటిది అనమాట. శ్రీచక్రం అనేది అది మహాలక్ష్మి అమ్మవారి హోమం అనేది నిర్వహించినటువంటిది. అది కూడా శ్రీసూక్త సహితంగా 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీసూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం అనేది నిర్వహించినటువంటిది. అలాగే కుంకుమార్చన కార్యక్రమము అనేది కూడా చేసినటువంటిది. సో దానికి అంత పవర్, ఆ శక్తి రావటానికి కారణం అది. ఆ తర్వాత ఏంటంటే దానితో పాటుగా ఒక పేపర్ అనేది కూడా ఉండటం జరుగుతుంది. ఆ కవర్లో, ఆ పేపర్లో ఉన్నటువంటి మంత్రాన్ని ఒక పుస్తకంలో రాసుకుని మళ్ళీ పేపర్ని యాజ్ ఇట్ ఈజ్ గా అదే కవర్లో పెట్టి కవరు బీరువా లాకర్లో పొందుపరచడం మంచిది. బీరువా లాకర్లో పెట్టేటప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య అనేది ఉండి ఉండొచ్చు. కొంతమందికి ఆర్థికంగా కావచ్చు, వాడి పిల్లల వివాహం గురించి కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం విషయంగా కావచ్చు. సో ఇటువంటివన్నీ కూడా ఏదైనా సరే ఒక సమస్య అనేది ఉంటే అది అమ్మవారి దేవల్ల నివారణ అవటం జరుగుతుంది. అది అనుకుని కనుక బీరువా లాకరులో పెడితే అతి శీఘ్రంగానే పాజిటివ్ రిజల్ట్ అనేది వినగలుగుతారు. నాకు చాలా మంది కూడా వచ్చి చెప్పారమ్మా, అసలు ఇల్లు ఇంత త్వరగా తీసుకుంటామని మేము అనుకోలేదమ్మా, గృహప్రవేశం చేశాము. ఇక్కడ వాళ్ళంటే అనుకోవచ్చు, కానీ విదేశస్తులు మన వాళ్ళు అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు, అబ్రాడ్ లో సెటిల్ అయిన వాళ్ళు కూడా అంతే చెప్తుంటారు. మా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారమ్మా, చాలా బాగుంది, మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాము అని చెప్పి, కానీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చింది అనే విషయంగా కానీ, చదువులో రాణించటం విషయంగా కానీ, ఇవన్నీ కూడా చాలా మంది కూడా తెలియజేస్తూ ఉంటారు. అందుకని అది కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. దానితో పాటు ఏంటంటే మరొకటి, గొప్ప మనసు అంటారు. తాను బాగుండి మరొక 10 మంది కూడా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ వాటిని తీసుకుని ఇంకా కొన్ని ఒక 4-5 సరే ఎక్స్ట్రా తీసుకుంటూ కొంతమందికి పంచిపెడుతూ ఉంటారు. వాళ్ళకి అంటే మా పిల్లలకని కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులకు కావచ్చు, తెలిసిన వాళ్ళకని కావచ్చు, ఆ రకంగా అనుకుని కూడా తీసుకుని వెళతారు. సో అది కూడా వాళ్ళు కూడా ఆ ఇచ్చినటువంటి వాళ్ళతో చెప్తుంటారట, ఇది పెట్టిన దగ్గర నుంచి చాలా బాగుంది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేది అమ్మవారి దేవల వినగలగటం అనేది జరుగుతుంటుంది. మనసులో ఏదైనా సంకల్పం అనుకుని బీరువా లాకరులో పెడితే అమ్మవారి అనుగ్రహం వలన తప్పకుండా అతి శీఘ్రంగానే మనం మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరుతుంది. ఎందుకంటే ఒకవైపు గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరొక వైపు శ్రీచక్రం అనేది ఉండటం జరుగుతుంది. సో గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తప్పకుండా గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సో గణపతి లేవనీయడు కూడా, అమ్మవారు లేవాలనుకున్నా కానీ గణపతి కూర్చోబెడుతుంటాడు తప్పకుండా. సో తప్పకుండా అది ఏంటంటే పాజిటివ్ రిజల్ట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయట ఆగిపోయిన ధనం కావచ్చు, కొంతమంది విషయాలు కోర్టు లావాదేవీలో కూడా చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇది తీసుకొని పెట్టిన తర్వాత వాళ్ళకి అనుకూలత అనేది ఏంటంటే న్యాయం అనేది అది వాస్తవంగా అది ధర్మంగా జరుగుతూ ఉంటుంది. ఇది కరెక్ట్ చేసుకొని అంత ధర్మబద్ధంగా వాళ్ళు పెడుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా అది వాళ్ళకి అనుకూలత అనేది చేకూరుతుంది. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. సరేనండి, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు కిరణ్మయ్య అండి. కిరణ్మయ్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి చేస్తున్నానండి. సరే, మీ సమస్య ఏంటో చెప్పండి. మా వారికి అంటే ప్రమోషన్ దానికోసం అని చూస్తున్నారు, ప్లస్ వేరే వాళ్ళ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారు. అది మేమేమో వెళ్ళకూడదని ఇక్కడ నుంచి, అది ఎట్లా ఉంటుంది అని అడుగుదాము. సరేనండి, సీతాశర్మ గారు చెప్తారు, వినండి. చెప్పండి నాన్న. మా వారికి వచ్చేసి రోహిణి నక్షత్రం అండి. ఈయనది 19/12/72 పుట్టారు ఈయన. అంటే ప్రమోషన్ కోసం చూస్తున్నారు ఈయన. ఇప్పుడల్లా అంటే మేము చాలా రోజుల తర్వాత ఇక్కడికే సరే ఈ మధ్యనే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారు.
అది ట్రాన్స్ఫర్ మళ్ళీ అయ్యేది ఏమన్నా ఉన్నదా అని, ప్లస్ ప్రమోషన్ ఎప్పటికి వస్తుంది అని. ఓకే నాన్న, తప్పకుండా తెలుసుకోవచ్చు. అయితే ఏంటంటే కొంచెం ఎక్కువ సమయం అనేది తీసుకొని తెలుసుకోవడం చాలా మంచిది కాబట్టి ఒకసారి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం మంచిది. ప్రస్తుతం కాల్ కలిసింది కాబట్టి డెఫినెట్ గా నేను పరిహారం అనేది తెలియచేయటం అనేది ఉంటుంది. కానీ ఏంటంటే ఒకసారి పర్సనల్ గా కలవటం అనేది చాలా మంచిది. ఓకే, ఎందుకంటే దాని పరిశీలన అనేది చేయడానికి ఉంటుంది, జాతక పరిశీలన. ఎందుకంటే వాడి వివాహం జరిగింది ఎప్పుడు, అప్పటి నుంచి ఎలా ఉంది, ఆ తర్వాత ఏంటంటే సంపూర్ణంగా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం కాల్ కలిసింది కాబట్టి తెలియచేయటం, ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని పఠిస్తూ ఉండటం చాలా మంచిది. తన జాతక పరంగా ఈయన జాతక పరంగా ఏమవుతుందంటే 108 రోజులు కనుక విష్ణు సహస్రనామావళిని పఠిస్తే తప్పకుండా మనసులో సంకల్పం అనేది నెరవేరుతుందమ్మా. అలాగే ఏంటంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పటి వరకు అని కదా అడిగారు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే చూసి తెలియచేయడం అనేది ఉంటుంది పలానా పీరియడ్ లోపుగా అనేది, కానీ అంటే సంపూర్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఏంటంటే పరిహారం అనేది చెప్తాను, తర్వాత పర్సనల్ గా ఒకసారి కలవడానికి ప్రయత్నం చేయనా. అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించడం మంచిది. తూర్పు ముఖము, ఉత్తర ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. గ్రీన్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలరు, మెరూన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. ఎమరాల్డ్ అని చెప్పేసి ఉంటుంది, అది లాకెట్ రూపేణ ధరించటము చాలా మంచిది. స్టోన్ ఉంగరం కంటే కూడా మెడల్లో లాకెట్ రూపేణ వేసుకుంటే అతి శీఘ్రంగా అద్భుతమైన ఫలితాలు అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఎప్పటి వరకు అని చెప్పేసి తన అడగటం జరిగింది. 2017వ సంవత్సరము తప్పకుండా కలిసి వచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరము, అంతా కూడా అనుకూలత అనేది చేకూరుతుంది. అలాగే ఏంటంటే ఎప్పుడు నెగిటివ్ అనేది రానియద్దు, తప్పకుండా భగవంతుడి దయ వలన పాజిటివ్ గానే ఉండడానికి ప్రయత్నం చేయమ్మా. డెఫినెట్ గా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. 108 రోజులు విష్ణు సహస్రనామావళిని పఠిస్తే మీరు కోరుకున్నటువంటిది న్యాయంగా డెఫినెట్ గా జరగటము అనేది ఉంది. ఈ వీళ్ళ జాతక పరంగా ఇండివిజువల్ గా ఈయన జాతక పరంగా విష్ణు సహస్రనామావళిని పఠిస్తే తప్పకుండా మనసులో సంకల్పం అనేది 108 రోజుల లోపుగా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సీతాశర్మ గారు, మీరు ఎప్పుడు విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ లాకెట్ గురించి చెప్తూ ఉంటారు. అలాగే సర్వసిద్ధిమాల కూడా ఇటువరకు చెప్పేవారు. ఇప్పుడు సర్వసిద్ధిమాల ధరించడం వల్ల అంతా సర్వం సిద్ధిస్తుందని చెప్పని అంటారు. మరి పిల్లలకి ఎడ్యుకేషన్ లాకెట్ దాని గురించి తెలియజేస్తారు. తప్పకుండా. అయితే ఏంటంటే విద్యార్థులకు వచ్చేసరికి ఎడ్యుకేషనల్ లాకెట్ అని అంటే కేవలం పిల్లల విషయము అనే కాదు, అది హౌస్ వైఫ్స్ ధరించటము వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఎవరికైనా వాక్ ఇంపార్టెంట్, ఆరోగ్యం ఇంపార్టెంట్. సో ఇది అన్ని కూడా ఏమైతుందంటే అన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఇవ్వటం అనేది జరుగుతున్నది. ఆ స్టోన్ అనేది ఏమైతుందంటే మెడల్లో లాకెట్ రూపేణ ధరిస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాడి దాకా స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా అందరికీ కూడా అంత బాగా సపోర్ట్ చేయటము అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే బుధుడికి ప్రతీకగా ఇవ్వటం అనేది జరుగుతుంది. బుధుడు తెలివితేటల్ని, జ్ఞానాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అటువంటి తెలివితేటలు, విద్యా బుద్ధులు అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. అలాగే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా అది అవసరము. సో దాన్ని ఏంటంటే అంత పవర్ అనేది, శక్తి అనేది ధారపోయటం వలన, అది మెడలో కట్టుకోవటం వలన, అది కూడా ఏంటంటే అవకాశం ఉంటే హైదరాబాద్ సమీప ప్రాంత ప్రజలు కానీ, లేదా నేను పర్యటనకు వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు తీసుకోవటం కానీ, డైరెక్ట్ గా తీసుకున్నా పర్వాలేదు. లేని పక్షంలో ఏంటంటే కొరియర్ ద్వారా కానీ, పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. వాళ్ళందరికీ ఏంటంటే సైకలాజికల్ గా అమ్మ మీరే వేయండి కవర్లో అని అంటుంటారు. డెఫినెట్ గా నేనే వేయటం అనేది జరుగుతుంది. కవర్ లో మాత్రం నేను వేయటం అనేది జరుగుతుంది. అయితే అది తీసుకున్న తర్వాత అది మెడలో లాకెట్ రూపేణ ధరించడము చాలా మంచిది. చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది. అలాగే చాలా మంది కూడా తెలియజేశారు, అమ్మ ఇది తీసుకున్న దగ్గర నుంచి మా పిల్లల్లో మంచి మార్పు వచ్చింది అని చెప్పేసి. సో అటువంటి చక్కని మార్పునే కోరుకుంటూ అన్నమాట ఇది కట్టడము అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగేది. చాలా బాగుందమ్మా, మరి మీరు ఎందుకు తెలియచేయరు అనటం వలన ఈ కార్యక్రమంలో తెలియచేయటము, అది మెడలో లాకెట్ రూపేణ ధరించడం చాలా మంచిది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఒక్కటి ఆనందం అనిపించేది ఏంటంటే లాస్ట్ వీక్ లో చాలా మంది కూడా మనకు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు తెలియజేశారు. మెడలో కట్టుకున్న తర్వాతట హౌస్ వైఫ్స్ కూడా అన్నమాట, వాళ్ళ ఆరోగ్యానికి, మా మదర్ ఆరోగ్యానికి చాలా బాగుందమ్మా అప్పటి నుంచే తీసుకున్న దగ్గర నుంచి. అలాగే ఇంతకుముందు ఏదో టెన్షన్ పడుతుండేవాళ్ళం, టెన్షన్ ఫ్రీ అయ్యాం మేము. సో ఇవన్నీ కూడా అద్భుతంగా వినటం అనేది జరుగుతుంటుంది. అలాగే మరొకటి సర్వసిద్ధి మాల అని చెప్పేసి ఇప్పుడు గుర్తు చేశారు కదా. సర్వసిద్ధి మాల అంటే ఆ పేరులోనే ఉంది, సర్వం సిద్ధించేటువంటి మాల. అది చదువు పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు.
అయితే ఏంటంటే సర్వసిద్ధమాల తీసుకున్న దగ్గర నుంచి ఆరోగ్యపరంగా చాలా బాగున్నామని చాలా మంది తెలియజేశారు. ఎప్పుడు కూడా కార్యక్రమంలో తెలియజేసేది ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్, సెకండ్ మనం చేసేటువంటి పరిహారాలు అనేది. పరిహారాల్లో సర్వసిద్ధిమాల తీసుకున్నటువంటి వాడు చాలా మంది కూడా తెలియజేశారు. ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులని ఉండేవమ్మా, ఈ మధ్య తగ్గినయి, చాలా బాగుంది, నా పని నేను చేసుకోగలుగుతున్నాను, యాక్టివ్ గా ఉండటం అనేది జరుగుతుంది అని. ఏదో తెలియని ఒక ఫీలింగ్, ఒక భయము అనేది ఉండేది, భయం అనేది తొలగిపోయింది. ఎందుకు భయపడతారో తెలియదు, కొంతమంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో అటువంటి టెన్షన్ ఫ్రీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సర్వసిద్ధి మాల కూడా అంతే. వాస్తవంగా ఏంటంటే ఆ మాల అనే దానికి కూడా మనం పూజా ప్రాసెస్, ఆ కార్యక్రమాలు అనేది నిర్వహించి దానికి ఆ శక్తి ధారపోయటం వలన వర్కౌట్ అవ్వటము, పని చేయటము అనేది జరుగుతుంది. ఇప్పుడు అటువంటివే మార్కెట్ లో వస్తువులు ఉండొచ్చు, కానీ ఏంటంటే మీ చేతి మించి ఇవ్వండమ్మా అని చెప్పి అడిగి తీసుకెళ్ళటానికి కారణం అది. అంటే దానికి ఆ శక్తిని ధారపోయటం వలన అది వర్కౌట్ అవడం, పని చేయటము అనేది ఉంటుంది. అంటే లలితామ్మవారి ఉపాసన బలంగా మాత్రమే నేను తెలియచేయటము అనేది. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాడు వస్తూ ఉంటారు. లేని వాడికి ఏంటంటే నాది మొదటి నుంచి కూడా అదే లలితామ్మవారి ఉపాసన అనేది ఎక్కువగా, అందువల్లనే వాడు సక్సెస్ అవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వాసన బలంగా మాత్రమే ఏ పరిహారం చెప్పినా. చాలా మంది వచ్చి కూర్చుంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఇవే అని చెబుతుంటే మీకు అలా ఎలా తెలుసు, ఎలా చెప్పారు అని అంటూ ఉంటారు. సో అది ఏంటంటే తెలియకుండా వస్తూ ఉంటుంది. ఫేస్ రీడింగ్ అని అంటే ఏంటంటే చాలా మంది కూడా అనుకుంటారు, ఫేస్ రీడింగ్ అంటే ఉపాసన బలంగా ఏమవుతుందంటే చూడగానే అయ్యో ఈ వ్యక్తి ఈ సమస్యతో ఉన్నాడు కాబట్టి దీనికి పరిహారం తెలియచేయాలి అనేది ఉంటుంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గం, పరిహారం అనేది ఉంటుంది. పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఎవరు కూడా ఎప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ సమస్యకైనా సరే పరిహారము అనేది ఉంటుంది. ఒక ప్రశ్న ఉంది అంటే ప్రశ్నకి జవాబు తప్పకుండా ఉంటుంది. అలాగే ఒక సమస్య ఉంది అంటే సమస్యకి తప్పకుండా పరిష్కార మార్గం అనేది ఉంటుంది. అది విజయ మార్గం కార్యక్రమంలో తప్పకుండా తెలుసుకోవచ్చు. మొదటి నుంచి కూడా తెలియజేసేది అదే. దేనికైనా సరే ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గంగా విజయ మార్గము అని చెప్పేసి తెలియజేయడం, కుచేరుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి తెలియజేయడం చాలా మంది కూడా అంగీకరించారు. మీ దగ్గరకు వచ్చి తీసుకున్న దగ్గర నుంచి బాగుందమ్మా, చాలా బాగుంది, ఇక్కడ వస్తుంటారు, నేనంటే మర్చిపోతుంటా, ఇస్తుంటాను. కానీ 3-4 years బ్యాక్ వచ్చిన వాళ్ళు, 4-5 years బ్యాక్ వచ్చిన వాళ్ళు శ్రీచక్రం తీసుకున్నాం, లేదా ఈ పరిహారం తీసుకున్నాం, ఇప్పుడు చాలా బాగున్నాము, మా పిల్లలు బాగున్నారు, ఇంతకు ముందు మా కూతురు మనస్పర్ధలు ఉండేవి, లేదా కొడుకు మనస్పర్ధలు ఉండేవి, ఇప్పుడు కాస్త సఖ్యతగా ఉన్నారు, సెట్ అయిపోయారు. ఇవన్నీ వింటూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగానే ఉంటుంది. ఎవరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కూడా ప్రతి సమస్యకి పరిష్కార మార్గం అనేది ఉంటూ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాడు వచ్చినా సరే ముఖ కవళికలు, హస్తరేఖలు, ప్రశ్నాశాస్త్రం ద్వారా తెలియచేయటము అనేది జరుగుతూ ఉంటుంది. మరొకటి ఏంటంటే మ్యారీడ్ పీపుల్, ఇప్పుడు మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం మ్యారేజ్ డేట్ గుర్తు పెట్టుకొని రమ్మని చెప్తాను. మ్యారేజ్ డేట్ అనేది కనీసం గుర్తుండాలి, లేదా అప్పుడు ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటుంటారు కొంతమంది. అది తప్పు. కనీసం ఏంటంటే వివాహం జరిగింది, ఆ డేట్ అనేది తెలుసుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే కూడా మీకు సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే మ్యారేజ్ డేట్ చెప్పండి అని అడుగుతాం. అడిగినప్పుడు కనీసం దాన్ని గుర్తు పెట్టుకుని వస్తే వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఏ సమస్యకైనా సరే చక్కని పరిహార మార్గంగా మాత్రం మన విజయ మార్గం కార్యక్రమంలో తెలియజేయడం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. హైదరాబాదు చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే సీతాశర్మ గారు, మనం ప్రతి వారం ఈ విజయ మార్గం కార్యక్రమంలో ఒక మంచి మాట అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. ఆ మంచి మాట కోసం ప్రేక్షకులందరూ చాలా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఏం మంచి మాట చెప్పబోతున్నారు? తప్పకుండా ఈ రోజు మంచి మాటలో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే ఇంతకు ముందు తెలియచేయటం అనేది జరిగింది. 11 ఏకాదశులు 11 సార్లు విష్ణు సహస్రనామావళిని పఠిస్తే చాలా మంచిది అని. ఒక్కొక్క విష్ణు సహస్రనామావళి పఠించినప్పుడు ఒక పూలదండ, భగవంతుడికి ఇట్లా విష్ణుమూర్తికి ఒక పూలదండ అనేది సమర్పించటం, ఒక రకం పండు నైవేద్యం పెట్టడం మంచిది అని చెప్పేసి. అయితే ప్రతి ఏకాదశికి కుదరట్లేదమ్మా అనుకున్నటువంటి వాడు కనీసం రేపటి రోజైనా సరే, ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయినా సరే 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం చాలా మంచిది. 11 రకాల పూలు, ఇప్పుడు పూలదండ అనేది గనక ఏర్పాటు చేసుకోవడం కుదరలేదు అంటే కనీసం 11 రకాల పూలనైనా సరే కలెక్ట్ చేసుకుని ఒకసారి విష్ణు సహస్రనామావళి పఠించామనంటే ఒక రకం పూలు అనేది సమర్పించడం, లేదా దండ కానీ సమర్పించటం, ఒక రకం పండు అనేది నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఈ విధంగా 11 సార్లు పఠించటం చాలా మంచిది. అలాగే ఏంటంటే 11వ సారికి ఫలశ్రుతి చదవచ్చు. చాలా పెద్దగా ఉందమ్మా ఫలశ్రుతి, ప్రతిసారి చదవలేకపోతున్నాము అనుకుంటే చదివితే 11 సార్లు చాలా మంచిది.
చదవలేనటువంటి వాళ్ళు ఆఖరిది అంటే 11వ సారికైనా ఫలశ్రుతి అనేది చదవచ్చు. వీలైనంత వరకు మొత్తం చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే విష్ణు సహస్రనామావళిని రేపటి రోజున పఠించటం చాలా చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది. ఆ ఫలితాలు అనేది కూడా అంత అద్భుతంగా పొందగలుగుతారు. ఇంతకు ముందు దాదాపు చాలా సంవత్సరాల క్రితం, ఒక 4 సంవత్సరాల క్రితం దీని పరిహారం తెలియజేయడం జరిగింది. ఇది దీంట్లో మంచి మాటల్లో భాగంగా లేదా మన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి పరిహారాల్లో ఇవి తెలియచేయడం అనేది జరిగింది. చేసిన తర్వాత చాలా బాగున్నామా, 11 ఏకాదశుల లోపుగానే మా మనసుల సంకల్పం నెరవేరింది అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. సో చాలా ఆనందం అనిపిస్తుంటుంది. 11 సార్లు 11 ఏకాదశులు చేయటం కుదరనటువంటి వాళ్ళు కనీసం రేపటి రోజైనా, అది కూడా ఏంటంటే ఆదివారం కూడా కలిసి వచ్చింది వాళ్ళకి. కొంతమందికి ఇప్పుడు జాబ్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చక్కగా రేపటి రోజున ఉపయోగపెట్టుకోవటం చాలా మంచిది. 11 రకాల పళ్ళు అనేది ఒక్కొక్క దానికి చాలా ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. 11 రకాలంటే చాలా రకాలు ఉంటాయి మనకు. ఈవెన్ ద్రాక్ష పండు, కిస్మిస్ పండుతో సహా, ఖర్జూరం పండు, ఓకే, ఇలా జామ పండు, దానిమ్మ పండు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఇవన్నీ ప్రీతికరం కాబట్టి ఈ పళ్ళు అన్ని కూడా ఒక్కొక్క దానికి విష్ణు సహస్రనామావళికి ఒక రకం పూలు, ఆ తర్వాత ఒక రకం పండు నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వటం, ఆ తర్వాత సెకండ్ టైం మళ్ళీ చదవటం. ఈ రకంగా కాసేపు గనక కూర్చుని స్థిరంగా 11 సార్లు గనక పఠిస్తే అద్భుతమైన ఫలితాలు అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఆర్థిక సమస్యలతోటే ఎక్కువ మంది సతమతం అయిపోతూ ఉంటారు. ప్రతిసారి కూడా అంటే ఎన్నో పరిహారాలు అనేది కూడా తెలియచేయడం అనేది కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఎంత చెప్పినా సరే సాధారణంగా ఏమవుతుందంటే మేము అన్నీ చేస్తున్నామమ్మా కానీ అని చెప్పేసి కూడా కొంతమంది సఫర్ అవుతూ ఉంటూ ఉంటారు. అయితే కొంచెం ఎప్పుడు కూడా క్విక్ డెసిషన్స్ అనేది దయచేసి వద్దు. నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా చెప్పేది, దేనికి కూడా తొందరపాటు నిర్ణయము అనేది తీసుకోవద్దు ఎప్పుడూ కూడా. అయితే ఏంటంటే కొంచెం సేపు ప్రశాంతంగా ఆలోచిస్తే కనుక మంచి మంచి ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి. కూల్గా ప్రశాంతంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని సంప్రదించుకుని ఏదైనా సరే ఇద్దరు కలిసి సంప్రదించుకుంటే ఎప్పుడు కూడా ఏ విషయాల్లో అయినా సరే మనకి ఏంటంటే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ఏమైపోతుందంటే లేడీస్ ని భార్యతో సంప్రదించటం ఏమిటి అన్న చిన్న చూపుతో కూడా ఉంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఎప్పుడైనా సరే మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరికంటే కూడా ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చక్కగా దాని గురించి ఆలోచించుకొని నిర్ణయము అనేది కనుక తీసుకుంటే తప్పకుండా భగవంతుడి వల్ల మంచి మంచి ఆలోచనలు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు మన దగ్గర డబ్బు ఉన్నంతకాలం మాత్రమే వాళ్ళు ఉండగలుగుతుంటారు. ఎక్కడో గొప్ప వ్యక్తులు ఒకళ్ళిద్దరు ఉంటారేమో కానీ ఎక్కువ మంది స్వార్థపరులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. కానీ భార్యాభర్తల మధ్యనే అన్యోన్యత అనేది ఇంపార్టెంట్, అది ముఖ్యం. ఆ తర్వాత వాడిద్దరు కూర్చొని సావకాశంగా చక్కగా ఆలోచించుకుంటే మంచి మంచి ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఆర్థిక పరంగా అన్నప్పుడు ఎప్పుడు కూడా ఎన్నో పరిహారాలను తెలియజేయడం జరుగుతుంది. మహాలక్ష్మాష్టకము అని చెప్పేసి ఉంటుంది. అది ప్రతిరోజు కూడా 3 సార్లు పఠించడం చాలా మంచిది. రేపు కూడా విష్ణు సహస్రనామావళి 11 సార్లు చేసిన తర్వాత మహాలక్ష్మాష్టకాన్ని 3 సార్లు పఠించడం చాలా మంచిది. అలాగే సమయం సహకరిస్తే ఓపిక అనేది కూడా ఉంటే శ్రీ సూక్తము అనే దాన్ని కూడా రేపు పఠించటం చాలా మంచిది. స్వామివారిని చేసినప్పుడు అమ్మవారిని కూడా చేయాలి. సో తప్పకుండా శ్రీ సూక్తము అనే దాన్ని కూడా పఠించడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా భగవంతుడు దయ వలన మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది, మనశ్శాంతి అనేది పొందగలుగుతారు. అటువంటి మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన మనసులో సంకల్పం నెరవేరటము అనేది ఉంటుంది. ఇప్పుడు టెన్షన్ ఫ్రీ అవ్వాలి, ఎవరైనా సరే టెన్షన్ తగ్గాలి. సో ఎప్పుడైనా సరే కాస్త సావకాశంగా కూర్చోవటం, ఆలోచించుకోవటం చేస్తే తప్పనిసరిగా మంచి మంచి ఆలోచనలు అనేది వస్తుంటాయి. అలాగే కొంచెం పంచదార అనేది ఒక చిన్న పొట్లం అనేది తీసుకొని వెళ్ళి ప్రతి గురువారం కూడా రావి చెట్టు మొదట్లో కొంచెం చల్లుతూ ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందటము అనేది ఉంటుంది. మరొకటి ఏంటంటే రేపటి రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా మన ఇంట్లో అయినా సరే కనీసం 108 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయటం చాలా మంచిది.
ఇంతకు ముందు నేను శ్రవణ నక్షత్రంకి తెల్లవారుజామున చేస్తే మంచిది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అలాగే కొన్ని వేల మందో లక్షల మందో చేసి ఉండొచ్చు, అంతమంది తెలియజేస్తుంటారు. అమ్మ మీరు చెప్పారు శ్రవణ నక్షత్రం రోజున తెల్లవారుజాము 3 గంటలు పెట్టమన్నారు, అలా పెట్టాను, అప్పుడు చాలా బాగున్నాం అమ్మా, మేము తప్పకుండా అక్కడికి వచ్చినప్పుడు కలుస్తాము, నాకు విదేశాల నుంచి కూడా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి, మేము ఇండియా రాగానే మొదలొచ్చి కలుస్తామమ్మా అని. అలాగే కలవటం అనేది కూడా చాలా మంది జరుగుతుంది. అలాగే ఏంటంటే రేపటి రోజున ఏ సమయమైనా సరే ఉదయం పూట ఎప్పుడైనా, ఇంతకుముందు శ్రవణ నక్షత్రానికి కంపల్సరీ 3 గంటలప్పుడు అని చెప్పి తెలియజేయడం జరిగింది. కానీ రేపటి రోజున ఎప్పుడైనా మీ వీలు అనేది చూసుకుని రేపు ఉదయం పూట కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు, 108 ఒత్తులు ఆవు నెయ్యి వేసి మామూలుగా దీపారాధన చేస్తుంటాం, ఆ విధంగానే అన్నమాట 108 ఒత్తులు వేసి ప్రమిదలో కావచ్చు, లేదా వరి పిండిలో ఈ బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసి కలిపి దాన్ని ప్రమిదలాగా చేసుకుని 108 ఒత్తులు కలిపి దాన్ని దీపారాధన అనేది చేయటము, కొంచెం తేనె నైవేద్యం పెట్టడము చాలా మంచిది. ఈ విధంగా కూడా రేపటి రోజున ఉపయోగపెట్టుకోవటం కూడా చాలా మంచిది. ఇంతకుముందు చేయలేనటువంటి వాళ్ళు రేపటి రోజు కూడా ఈ ఇప్పుడు చెప్పినట్టుగా అన్నమాట పరిహారంలో భాగంగా, మంచి మాటలో భాగంగా తెలియచేసింది 108 ఒత్తులు వేసి దీపారాధన అనేది స్వామివారికి చేయటం చాలా మంచిది. తేనె అనేది నైవేద్యం పెట్టడం చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామావళిని పఠించటం, అలాగే మహాలక్ష్మి అష్టకము, శ్రీ సూక్తము అనే దాన్ని పఠించటము తప్పకుండా అన్ని సమస్యలకి చక్కని పరిహార మార్గంగా అన్నమాట రేపటి రోజున ఉపయోగపెట్టుకోవడం చాలా మంచిది. అంటే రేపు ఉదయం పూటే ఈ పూజ చేస్తే మంచిదంటారా? అసలు ఎప్పుడైనా సరే రేపు ఏకాదశి సందర్భంగా వాళ్ళకి అనుకూలత అనేది చూసుకుని రేపు మొత్తం మీద ఎప్పుడైనా చదవచ్చు. ఎందుకంటే కంపల్సరీ ఉదయమే చేయాలి. కొన్నిటికి ఏమైతుంటే రిస్ట్రిక్షన్స్, నువ్వు కంపల్సరీ ఈ సమయానికి చేయాలనేది ఉంటాయి. రేపటి రోజున మాత్రం ఏకాదశి సందర్భంగా కొంతమందికి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తారు, వచ్చిన తర్వాత చేసుకోవచ్చు, లేదా ఉదయం పూట కావచ్చు, ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా 11 సార్లు 11 రకాలు చెప్పింది చెప్పినట్టుగా కనుక ఆచరించడం. కొంతమందిని కలెక్ట్ చేసుకుంటే గ్యాదర్ చేసుకుని కొంతమంది ముత్తైదుల్ని పిలుచుకుంటూ ఉంటారు, లేదా బంధువులు కావచ్చు, అలా కూర్చుని అందరూ కలిసి సామూహికంగా చేసుకోవటం కూడా చాలా మంచిది. సామూహికంగా చేసుకునే దానికి పవర్ ఎక్కువ నాన్న. ఎప్పుడైనా సరే ఇండివిజువల్ గా చేసుకునే దానికంటే కూడా సామూహికంగా చేసుకునే దానికి పవర్ ఎక్కువ. అందుకనే లలితా సహస్రనామావళిని ఒక్కొక్కళ్ళ ఇళ్లలో అని చెప్పేసి పెట్టుకొని చేస్తుంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇళ్లలో అని చెప్పేసి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన, స్వామివారి అనుగ్రహం వలన మనసులో సంకల్పం అనేది నెరవేరుతూ ఉంటాయి, అతి శీఘ్రంగా పొందగలుగుతూ ఉంటారు. ఎక్కువ మంది కూర్చుని చేసుకోవటము అద్భుతంగా ఉంటుంది. అది అంత రిజల్ట్స్ కూడా అంత పాజిటివ్ గా వింటూ ఉంటారు, అంత త్వరగా వింటూ ఉంటారన్నమాట. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంచి మాట తెలియజేశారు సీతాశర్మ గారు. ధన్యవాదాలండి. నమస్కారం. ఇది వాటి విజయమార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 04027666599.